యెహోవా వద్ద విచారణ చేయాలంట. మనం ఎక్కడ చేయాలి? ఎవరి దగ్గర కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తాడంటే, ఇశ్రాయేలీలు దేవుని దగ్గర విచారణ చేయడం మానేశారు. దేవుని దగ్గర విచారణ చేయడం లేదు. వాళ్ళకి నచ్చిన చోట విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చిన చోట విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, యెహోవా యొద్ద విచారణ చేయడం లేదు కాబట్టి పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వాళ్ళు నా యొద్ద విచారణ చేయడం లేదని చెప్తున్నాడు. నా ఆత్మ నియమింపని సంధి అంటే, ఆత్మ నియమింపని సంధి అనగా స్నేహం. సంధి అనగా చూడండి, రెండు కంపెనీల మధ్య సంధి కుదిరింది అంటే వాళ్ళకి స్నేహం కుదిరింది. ఇప్పుడు ఆ రెండు కంపెనీలు కలిసి ఏం చేస్తాయంటే వ్యాపారాన్ని, ఇప్పుడు ఆయన నియమించని సంధి అనగా ఆయన మరి నిర్ణయించని దానిని మరి పాటించడానికి దేంతో కలిసిపోయారంటే లోకంతో వాళ్ళు కలిసిపోయారు. ఆయన నియమింపని సంధి. ఆయన యొద్ద విచారణ చేయకుండా ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు పాపమునకు పాపము సమకూర్చుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే ఆయన నియమింపని సంధి లోకంతో చేసుకుంటే హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆయన యొద్ద విచారణ చేయకపోతే ఏం చేస్తారంటే పాపమునకు పాపము సమకూర్చుకుంటారు. చూడండి, రెండవ వచనంలో అంటాడు కదా, వారు నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకును ఐగుప్తునకు ప్రమాణం చేయుదురు. ఐగుప్తిలో ఏముందంటే దేవుని మీద తిరుగుబాటు ఉంది. ఐగుప్తిలో ఏముంది? అక్కడ వీళ్ళని ఐగుప్తి నుంచి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన 10 అద్భుతాలను చేశాడు. ఎందుకంటే దేవుని మాట విన్నట్టే వింటున్నాడు ఫరో రాజు, మరల వాడి పనివాడు. ఇక్కడ కూడా ఏ బలాన్ని ఆశ్రయిస్తున్నారంట? ఫరో బలాన్ని. ఏ బలాన్ని అనగా ఈ యొక్క లోక బలాన్ని, రాజుల బలాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. లేకపోతే నరుల బలాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. లేకపోతే లోకంలో ఉన్న బలాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. తమ్ముడు తాము బలపరుచుకున్నటకు ఐగుప్తి నీడను శరణం చొచ్చుచున్నారు. ఏ నీడని? మనం ఏ నీడని శరణం చొచ్చాలి? కాదు. ఈనాడు అర్థాలు మారిపోతున్నాయి వాక్యాలకి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి నీడనైనా శరణం చొచ్చొచ్చు. ఎవరి నీడనైనా. వాక్యం ఒప్పుకోద్దానికి. వాక్యం అసలు మనం ఈ వాక్యం చూస్తే యెహోవా ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు అనగా ఏం చేస్తుందంటే